హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఇవాళ స్పెషల్ వచ్చేసేసి మామిడికాయ తొక్కుడు పచ్చడి. సమ్మర్ వచ్చేసిందంటే మనకి పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. మామిడికాయ పచ్చడి, పడిమిరకాయ పచ్చడి అని రకరకాల పచ్చళ్ళు స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడైతే నేను మీకు ముందుగా చూపించేది మామిడికాయ తొక్కుడు పచ్చడి. అదే విధంగా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మనకు కావాల్సింది పచ్చి మామిడికాయ, జీలకర్ర, సాల్ట్, చిన్నులపాయ రెమ్మలు, ఆ తర్వాత కరివేపాకు, పోపు గింజలు, మెత్తటి కారం. దినుసులు వేయకుండా ఉన్న కారం యూస్ చేసుకోవాలి దీనికి. ఈ విధంగా మామిడికాయని మనం కట్ చేసుకోవాలి. అసలైతే రోటి పచ్చడి అంటే దీన్ని రోట్లో చేసుకోవాలి, కానీ మాకు రోలు లేదని మేము ఇక్కడ మిక్సీ వేసుకుంటున్నాము. మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మేము ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తున్నాము. మనం తెల్లగనిగినంత కారం యూస్ చేయాలి. మేము ఇక్కడైతే 2 టీ స్పూన్స్ కారం యూస్ చేస్తున్నాము. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవుపిండి వేసుకొని దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. మనం చేసుకుంటుందే మామిడికాయ తొక్కుడు పచ్చడి కదా, మనం మిక్సీ వేసుకుంటున్నాము. అసలైతే దీన్ని రోట్లో మనం నూరుకున్నప్పుడు కొంచెం కచ్చాపచ్చగా తొక్కులుగా నోటికి తలుగుతూ ఉంటుందండి తింటున్నప్పుడు మనం అన్నంలో. కానీ మనకు లేదు కాబట్టి ఇక్కడ మిక్సీ వేసుకుంటున్నాము. తొక్కుడు పచ్చడిలాగా రావాలి కాబట్టి మనం కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. మనం బాగా స్పీడ్గా మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి, అది పేస్ట్ అయిపోద్ది. ఆ టేస్ట్ అనేది మనం మిస్ అయిపోతాం. అందుకని మనం కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని పోపు పెట్టుకుందాం పచ్చడిని. ఈ విధంగా మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసుకొని మనం వీటిని వేయించుకుందాం. ఎంతైనా మనం పచ్చళ్ళు పెట్టుకొని పోపు పెట్టుకొని దానిని పచ్చళ్ళలో కలిపితే ఆ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది కదా. అసలు పోపు పెడుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది. ఇంకా అయిపోయినట్టే. ఈ పోపుని మనం తయారు చేసుకున్న పచ్చడి దీంట్లో వేసేసుకోవాలి. పోపులో ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్గా ఈ పచ్చడి పుల్లగా చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం పులుపున్న కాయతోని ఈ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, పచ్చి మామిడికాయ తొక్కుడు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సమ్మర్ సీజన్ కాబట్టి రకరకాల పచ్చళ్ళతో మీ ముందుకు వచ్చేస్తాం.